తెలంగాణలో గోవధను నిషేధించాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. కొత్త గోశాలను నిర్మించాలనే సీఎం నిర్ణయంపై ధన్యవాదాలు తెలిపారు. అక్రమంగా కబేళాలకు తరలిస్తున్న ఆవులపై ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ చెప్పాలన్నారు. గో రక్షణ కోసం స్పెషల్ పోలీస్ ఫోర్స్ తయారు చేయాలన్నారు. ఇలాంటి ఫోర్స్ లో తమ సభ్యులను కూడా పెట్టాలని సూచించారు. దేశంలోని ముఖ్యమంత్రుల్లో గోవులకు నిజమైన సేవ చేసే సీఎం ఎవరు అని అడిగితే రెండో పేరు రేవంత్ రెడ్డిగా చెబుతారన్నారు. మొదటి స్థానంలో యూపీ సీఎం యోగి ఉన్నట్టు వెల్లడించారు రాజాసింగ్. గోవులకు రక్షణ కల్పిస్తే రేవంత్ రెడ్డికి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కుతుందన్నారు బీజేపీ ఎమ్మెల్యే. మంత్రి గారు ఒక మంచి మీటింగ్ పెట్టుకున్నారు ఆల్ ఆఫీషియల్స్ తోని. ఆ మీటింగ్ లో గౌశాలలు మోడల్ గౌశాలలు కట్టడానికి ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసుకున్నారు. ఒక మంచి ప్లాన్ అయితే చేసుకున్నారు. నేను మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా. సిటీలో కూడా ఎక్కడైనా చాలా పెద్ద లైన్ ఉంటే అక్కడ కూడా ఒక పెద్ద మోడల్ గౌశాల కట్టాలని నా ఒక నివేదిక. అదేవిధంగా దాంట్లో ఆవులని, దొడలని, ఎద్దులని ఎక్కడ నుంచి తీసుకొని వస్తారు అది కూడా చెప్పాలని నా ఒక నివేదిక. ఎందుకంటే ఆంధ్ర నుంచి కానీ, ఒడిశా నుంచి కానీ, మహారాష్ట్ర నుంచి కానీ, కర్ణాటక నుంచి కానీ, వేరే వేరే రాష్ట్రం నుంచి ఆవులు, దొడలు, ఎద్దులు స్లాటర్ హౌస్ కి కటింగ్ కి వస్తున్నది ఇల్లీగల్ గా. దాని గురించి మీరు ఏం ప్లాన్ చేస్తున్నారు, మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమున్నది అది కూడా కొద్దిగా చెప్తే చాలా బాగుంటుందని నా ఒక ఉద్దేశం. నిన్న